2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ విద్యాలయాల్లో 6th క్లాస్ అడ్మిషన్కి సంబంధించి అంటే 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా 6వ తరగతి ప్రవేశం కొరకు విద్యార్థులు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే దీంట్లో మనకి జూలై 31, 2026 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసి ఉండాలి. ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 28వ తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క ఏజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలన్నమాట. విద్యార్థులు ఈ సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. వీరు మాత్రమే ఈ నవోదయ ఎగ్జామ్ రాయడానికి అర్హులవుతారు. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే నవోదయ 6th క్లాస్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు ఈ నవోదయ అడ్మిషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇక్కడ చివరికి వచ్చేసరికి ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఆ క్వశ్చన్ బుక్లెట్ కూడా ఉంటుంది. పూర్తి సమాచారం ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి బేసిక్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడవచ్చు. అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్లో క్యాండిడేట్ సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేయాలి. ఆ సైజ్ వచ్చేసరికి 10 to 100 KB ఈ మధ్యలో ఉండాలి. అదేవిధంగా పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ కూడా 10 to 100 KB. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాలి. ఇది కూడా 10 to 100 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎవరైనా రిజర్వేషన్లో అప్లై చేస్తే ఆ OBC సర్టిఫికేట్ కానీ ఆ సర్టిఫికేట్స్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క సైజు కూడా 50 to 300 KB ఈ మధ్యలో మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంకా అదనంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి మొత్తం 6 రకాలు ఇచ్చారనమాట. ఇవి కూడా క్యాండిడేట్ ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. ఇవి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. అవేంటంటే ఇదివరకు ఎగ్జామ్ అనేది రాసి ఉండకూడదు అనమాట. ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం రాసేవారు మాత్రమే అర్హులవుతారు. నెక్స్ట్ ఈ సెకండ్ పాయింట్ వచ్చేసరికి విద్యార్థి 4th క్లాస్ నుంచి 5th క్లాస్లోకి ఈ సంవత్సరం ప్రమోట్ అవ్వాలి. అంటే ఈ సంవత్సరం అంటే ఈ 2026 ఈ విద్యా సంవత్సరంలో 5th క్లాస్ చదువుతూ ఉండాలి. గత సంవత్సరం 4th క్లాస్ ఉండాలి. ఈ విధంగా కంటిన్యూస్గా ఉండాలి. తర్వాత క్యాండిడేట్ ఓన్లీ వారి యొక్క జిల్లాకి మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే రెసిడెంట్ జిల్లాకి మాత్రమే అప్లై చేయాలి. ఒకవేళ పక్క జిల్లాకి అప్లై చేస్తే మన యొక్క రెసిడెన్స్ నుంచి 10 kilometers దూరంలో ఉంటే మనం పక్క జిల్లాకి అప్లై చేయవచ్చు. ఈ విధంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ చివరిలో ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీకు సబ్మిట్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. అదే మీరు నో అని చెప్పిస్తే మీకు సబ్మిట్ ఆప్షన్ అనేది అంటే అప్లికేషన్ అనేది అసలు అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఎస్ అంటే ఈ కండిషన్స్ అన్నిటికీ మనం ఎలిజిబుల్ అయినట్లు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నంబరు ఇక్కడ ఎస్ అని చెప్పిస్తే ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆధార్ OTP ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మనం హ్యావ్ యూ రిసీవ్డ్ OTP వద్ద ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ప్లీజ్ ఎంటర్ OTP వద్ద మన మొబైల్కి వచ్చిన ఆ ఆధార్ OTP ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఆధార్ నెంబర్ అనేది అవైలబిలిటీగా లేదనుకోండి, ఆ విద్యార్థికి ఆధార్ కార్డ్ అనేది లేదనుకోండి ఇన్ కేసు, అప్పుడు డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ వద్ద నో అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు కంపల్సరీగా ఆ విద్యార్థికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయమంటుంది. ఆ సైజ్ వచ్చేసరికి 50 to 300 KB మధ్యలో ఉండే విధంగా మనం JPG ఫార్మాట్లో మనం ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆధార్ కార్డు లేకపోయినా సరే మనం అప్లికేషన్ని ఓపెన్ చేయవచ్చు. ఆధార్ కార్డు ఉంటే మాత్రం కంపల్సరీగా ఆధార్ కార్డు ఆధార్ OTP ద్వారా మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది.
ఇలా మనం ఆధార్ ఓటీపీ ద్వారా కానీ లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ద్వారా కానీ మనం సబ్మిట్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇదనమాట ఒరిజినల్ ఆన్లైన్ అప్లికేషన్. ఇప్పుడు దీన్ని మనం ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేయాలి. దీంట్లో వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వద్ద ఆ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తాము, మొబైల్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ స్టార్ మార్క్లో ఉన్నవి కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, దీనికి స్టార్ మార్క్ లేదు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారు. డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ డిజేబిలిటీ, ఈ డిజేబిలిటీ కూడా <40% నాట్ యాక్సెప్టెడ్ అనమాట. 40% అబోవ్ ఉంటేనే ఇక్కడ మనం చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డిజేబిలిటీ ఉంటే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ డిజేబిలిటీ టైప్ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అడ్రస్ ఇస్తాము, పిన్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్, ఇక్కడ మనం రెసిడెన్షియల్ అడ్రస్ని ఇక్కడ మనం అంటే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము, రెసిడెంట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనం జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రెసిడెన్షియల్ బ్లాక్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. అక్కడ బ్లాక్ అంటే మండలం అనమాట. ఇక్కడ మన యొక్క మండలాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఈ బ్లాక్కి సంబంధించి పూర్తి సమాచారం కావాలనుకుంటే ఇక్కడ హోమ్ పేజీలోకి రండి. ఇక్కడ మీకు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా అదే పేజీలోనే, లేదంటే మీరు amravatiteacher.comలో అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ పేజీ వస్తుంది. దీంట్లో బ్లాక్ డీటెయిల్స్ ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మీ యొక్క మండలాన్ని మీరు సెలెక్ట్ చేయండి. అంటే మీ యొక్క మండలాన్ని మీరు సెర్చ్ చేస్తే అది ఏ బ్లాక్ కిందకు వస్తుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి సపోజు ఇక్కడ రేపల్లె, బట్టిపోలు, నగరం, పివిపాలెం, చెరుకుపల్లి, నిజాంపట్నం వీటన్నిటికీ ఈ మండలాలన్నిటికీ కూడా బ్లాక్ వచ్చేసరికి రేపల్లె అవుతుంది. అక్కడ మనకి ఈ మండలాలు చూపెట్టదు, ఆ బ్లాక్ మాత్రమే చూపిస్తుంది అనమాట. రేపల్లె అనే బ్లాకు వీటన్నింటికి బదులుగా చూపిస్తుంది. కాబట్టి ముందుగా మీరు బ్లాక్ అనేది మీరు కన్ఫ్యూజన్ అయితే ఈ విధంగా మీరు ఫైల్ ఓపెన్ చేసేసి మీ యొక్క మండలానికి ఎదురుగా ఏ బ్లాక్ అయితే ఉందో ఆ మండలాన్ని ఇక్కడ రెసిడెన్షియల్ బ్లాక్ వద్ద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ RUNNIOS ఇది వచ్చేసరికి ఓపెన్ స్కూలింగ్ అనమాట. ఇక్కడ ఇది రెగ్యులర్ క్యాండిడేట్కి సంబంధించింది కాదు. ఇక్కడ మీరు నో అని చెప్పివ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటారు కాబట్టి విద్యార్థులు అలాంటి వారు ఇక్కడ నో ఇస్తారు. ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 5th క్లాసు ఇప్పుడు మనం అప్లై చేసే అంటే మనం చదువుతున్న డిస్టిక్ రెసిడెన్స్ డిస్టిక్ రెండు సేమ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇస్తాము. ఇలా ఎస్ అని చెప్పి ఇవ్వగానే ఆటోమేటిక్గా మనం పైన ఏ స్టేటు డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నామో నెక్స్ట్ ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషను, ఇక్కడ ఏ మీడియంలో అయితే విద్యార్థి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఇక్కడ మనం ఆ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ పేపర్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి 3rd, 4th, 5th ఈ 3 తరగతులకు సంబంధించి ఇక్కడ మనం అడ్మిషన్ వివరాలు ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ స్కూల్ వద్ద ఆ స్కూల్ నేమ్ ఇచ్చేస్తాము. ఇది మూడింటికి సేమ్ అనమాట, ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ రికగ్నైజ్డ్, అన్నిటికీ రికగ్నైజ్డ్. నెక్స్ట్ స్కూల్ లొకేషన్ రూరల్, అర్బన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆర్ మంత్ జాయినింగ్, ఇక్కడ మనకి ఏపీకి వచ్చేసరికి జాయినింగ్ వచ్చేసరికి జూన్ నెలలో అవుతుంది. అదేవిధంగా మంత్ పాసింగ్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం జూను ఏప్రిల్ మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒక్కటి ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 24, 25, 25, 26, 26, 27 ఇది ప్రెజెంట్ 5th క్లాసు. ఇవి మనం మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవి స్టార్టింగ్లో ఇవి మాత్రమే మీరు మార్చండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత క్రిందకు వచ్చేసరికి మనకి సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలంటే క్యాండిడేట్ ఫోటో అప్లోడ్ చేయాలి, క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు అంటే ఇక్కడ విద్యార్థి యొక్క ఫోటో, విద్యార్థి యొక్క సిగ్నేచరు, నెక్స్ట్ పేరెంట్ యొక్క సిగ్నేచరు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ SC, ST, OBC, EWS వీరు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్ వచ్చేసరికి క్యాస్ట్ 50 to 300 KB JPG ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. వీటిలో ఎక్కడో కూడా PDF అనేది తీసుకోదు. ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ఇవి 100 KB లోపు ఉండాలన్నమాట. 10 to 100 KB లోపు మాత్రమే ఈ విద్యార్థి యొక్క ఫోటో, సిగ్నేచరు, పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసరికి 300 KB ఈ విధంగా ఉండేటట్టు మనం వీటిని అప్లోడ్ చేసేసి ఫైనల్గా సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఉంటుంది.
మనం ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ చూపిస్తుంది. అంతా ఓకే అనుకుంటే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ ఫైనల్గా ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తాన్ని కూడా, మన అప్లికేషన్ మొత్తాన్ని కూడా మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్లోనైనా సరే సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు నవోదయ విద్యాలయాలకు సంబంధించి 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఈ విధంగా మీరు amravatiteacher.com వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్లోగా నింపితే మనకి చివరిలో అప్లికేషన్ అనేది మనం వివరాలన్నీ నింపి చివరిలో సబ్మిట్ చేయగానే ఒక్కసారిగా క్లోజ్ అయిపోయి మరలా మొదటికి వస్తుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ని ఎంత స్పీడ్గా ఇస్తే అంత స్పీడ్గా ఇవ్వండి, మీకు త్వరగా సబ్మిట్ అవుతుంది. మీరు లేట్ చేస్తే మాత్రం మీరు వివరాలన్నీ నింపినా సరే చివరిలో అప్లికేషన్ మొత్తం పోయి మరలా మొదటికి వస్తుంది, మరలా రెండోసారి మరలా మూడోసారి చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక దగ్గర ఉంచుకొని ఒకేసారి ఆన్లైన్లో ఈ విధంగా స్పీడ్గా అప్లై చేయండి. మీకు గ్యారంటీగా 100% ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు క్రోమ్ బ్రౌజర్ను మాత్రమే ఉపయోగించండి. ఫైర్ ఫాక్స్లో కొన్ని ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అవ్వట్లేదు, ఎర్రర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా నవోదయ విద్యాలకు సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా మనం అప్లై చేయవచ్చు.